ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం నెల్లూరు పాలెం కూడలిలో సూపర్ జీఎస్టీ ర్యాలీని ప్రారంభించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్లు ఆవిష్కరించారు. మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సభను నిర్వహించారు. 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీ 2 స్లాబ్లకు తగ్గించడం జరుగుతుందని జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించారు. ఇదేమి మీరు ఫర్టిలైజర్కి అంటే ఒక పొగాకి పత్తికి వాటికి వస్తుంది. అగ్రికల్చర్కి అంటే మైనర్ పత్తికి అని పొగాకి క్రాప్స్కి మాత్రమే. మొత్తం జిల్లా అంతా మీకే ఉందా? లేదు సార్, ఇంకో కంపెనీ వేరే ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తారు అడిగితే. ఇప్పుడు ఈ పొగ అంతా రావడం ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ రెస్పెక్ట్ బయట వాళ్ళు ఇచ్చేది అందుకే మనం సెక్యూరిటీ కూడా ఇది చేసుకుంటాం. బయట కానీ అనేది సెక్యూరిటీ చేయండి. ఇప్పుడు 3 పార్ట్లలో డివైడ్ అవుతాయా? ఇది ఇది ఒకటి అదొకటి ఇదొకటి. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా పవర్ ప్రొడక్షన్కి ఏం రాగా జనరేషన్కి అది ప్రపోజల్ పెట్టండి. వాళ్ళతో మాట్లాడి టౌన్ లిమిట్స్లో నీకు ఎక్కడైతే డైరెక్ట్ వాటర్ సప్లై లేదు, మనకి పెరిఫరల్ ఏరియాలో ఉన్నాయి కదా కొత్తగా తెలిసిన విలేజెస్, మన లెక్కలు మండల్ వాటర్ ప్లాంట్స్ అడుగుతుంది. అట్లాంటి దగ్గర వాళ్ళే పెట్టించండి. దానికి ఏదైనా చేయడం ఏదైనా ఆదాయం ఇదంతా తీసేస్తారా? 4,000 అకౌంట్ పడుతుంది. కూడా